కాంగ్రెస్ పార్టీ వందే మాతరం గేయంలోని కొన్ని చరణాలను తొలగించి చారిత్రక తప్పిదం చేసిందని రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణరెడ్డి తీవ్ర విమర్శ చేశారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950లోనే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభలో చెప్పినట్లుగా జనగణమనతో పాటు వందే మాతరం గేయానికి కూడా సరిసమానమైన గౌరవ స్థానం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పార్లమెంటు ద్వారా చట్టబద్ధత తెచ్చి వందే మాతరం ఆలాపనకు ఎవరైనా అంతరాయం కలిగిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపించేలా కఠిన నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. 1950 సంవత్సరంలో బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు ఉన్నటువంటి సభలో ఆయన చెప్పారు, జనగణమన నేషనల్ యాంథమ్ అయితే ఈ యొక్క వందే మాతర గేయానికి కూడా సమానమైనటువంటి స్థానం ఇచ్చుకుంటూ మన దేశానికి వందే మాతరం కూడా ఒక గేయంగా సరిసమానమైనటువంటి ప్రక్రియని తీసుకురావాలి ఇయ్యాలి అని చెప్పని ఆ సభలో పేర్కొనడం కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే దీనికి చట్టబద్ధత తీసుకురావాలని జూలై 29, 30 తేదీల్లో మనకున్నటువంటి లోక్సభ రాజ్యసభలో బిల్లు ద్వారా అంటే చట్టం చేత దీనికి భద్రత వహించే విధంగా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 8వ తేదీన మనకున్నటువంటి రాష్ట్రపతి ద్వారా దాన్ని ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అంటే చట్టం తీసుకొచ్చి ఎవరైనా సరే వందే భారత్ గేయాన్ని పాడేటప్పుడు ఎక్కడైనా సరే అడ్డు తగిలినా సరే లేదా పాడనీయకుండా చేసినా సరే ఆ సభలో అంతరాయం కలిగించినా సరే వాళ్ళ మీద చట్టపరంగా కేసు పెట్టి జైలుకు పంపించేటువంటి చట్టాన్ని తయారు చేశారు మన లోక్సభలోను రాజ్యసభలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం దేశంలో కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలన చేసింది ఇప్పటిదాకా. మరి ఆ పరిపాలన చేశారు కాబట్టే ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారికి ఎక్కడా కూడా ఎదురు లేకుండా పోయారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు, కేవలం 2 చరణాలను పెట్టి మిగతా 4 చరణాలు తీశారే ఈ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, మీకు కావాల్సినటువంటి మైనారిటీ ఓట్ల కోసం ఇంత కర్కోటకంగా మీరు చేయడం తప్పు కదా. ఎక్కడైనా ఒక పాటను రాసినప్పుడు దాంట్లో 2 వాక్యాలు తీసుకుంటాం, మిగతా వాక్యాలను వదిలేస్తామని చెప్పని ఎవరన్నా అంటారా? ఆ విధంగా ఎవరన్నా పాడుతారా? అందులో ఇది జాతీయ గీతం, ప్రతి వాళ్ళు కూడా ఆలాపించే గీతం, మనకు స్వాతంత్ర ఉద్యమంలో ఇది మైలురాయిగా నిలబడింది. మరి ఇలాంటి ఒక గేయాన్ని పాడితే తప్పేమిటి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందువల్లనే భారతీయ జనతా పార్టీ దీన్ని గట్టిగా తీసుకొని ప్రతి కార్యకర్త కావచ్చు, ప్రతి చిన్నారులు కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, మరి అట్లాగే సినిమా హాళ్లలో కావచ్చు, దీన్ని ముందుకు తీసుకువెళ్ళి దీని యొక్క ప్రగతిని, ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్రం కోసం చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉండే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఈ విషయంలో ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజున వందే భారత గీతం కూడా ఊరికైనా చట్టం చేయలే. దాదాపు 12 గంటలు 14 గంటలు చర్చ జరిపి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ దీని ఆమోద ముద్ర వేశారే. ఈ చట్టం చేసిన తర్వాత ఈ చట్టం చెల్లదన్నట్టుగా మాట్లాడితే ఇది సబబేనా? ఏ బిల్లైనా సరే సంఖ్యాబలంతో నెగ్గుతుంది. మరి వందే భారత్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రక్రియ మరి అక్కడ నెగ్గినప్పుడు, చట్టం చేసినప్పుడు, అధిక సంఖ్యలో దానికి ఓటు బలం చేకూరినప్పుడు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి ఎన్నుకోబడినటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, దీన్ని చట్టానికి ఓటేసి చట్టబద్ధత కల్పిస్తే మేము పాడమని చెప్పిన ఏఐసిసిలో తీర్మానం చేశారే. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటా ఉన్నాను. ఏదైనా ఉన్నప్పుడు ఎలక్షన్లప్పుడు చూసుకోవాలి, కానీ ఇప్పుడు కూడా మనల్ని మనం బలహీనపరచడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ టెర్రరిస్టుల గ్యాంగ్ని వెనకాలేసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది మంచిది కాదు అని చెప్పని నేను ప్రతిపక్షాలకి ముఖ్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకనైనా ఐక్యంగా పోరాడదాం. అందరూ కూడా భారతదేశం యొక్క ఐక్యతకి పోరాడి భారతదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా, గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ఓటు బ్యాంక్ కోసం
ఇది మాట్లాడేటువంటి సరైన సమయం కూడా కాదు అని చెప్పని నేను గట్టిగా ప్రతిపక్షాలకి తెలియజేస్తూ ఉన్నాను.